దేవుని వాక్యము సేవించుడి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంది? సేవించుడి. సేవించుడు అనగా సేవ చేయటం, ఆరాధించడం, ప్రార్థించటం. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాట సేవించుడి. చదవండి, రోమా పుస్తకంలోనికి మనం వెళ్తాము. రోమా పుస్తకము 12వ అధ్యాయము 11వ వచనములో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును మీరు సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి. మాంద్యులనగా ఎవరు? శక్తి హీనత కలిగినటువంటి వారు, ఇంకా ఆశ్రయము లేనటువంటి వారు. మాంద్యులనగా బలహీనులు. ఆ విధంగా కాక ఆత్మ తీవ్రత కలిగి మీరు నన్ను సేవించుడి, నాకు ఆరాధన చేయండి, నాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఆత్మ కలిగినటువంటి దేవుని కనుక మీరు ఆత్మ పూర్ణులై ఆత్మ చేత మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు నేను ప్రతిఫలం ఇస్తానని నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనిషికి పని చేయాలని ఆసక్తి కలుగుతుంది. లేవలేనటువంటి వాళ్ళమైనా సరే ఆ పని జరుగుతున్నప్పుడు ఆసక్తి కలిగి చేయాలని అనిపిస్తుంది. అందుకనే నా ప్రభు అంటున్నాడు, నువ్వు శక్తిహీనంగా ఉన్నా సరే వింటున్నావా? ప్రభును నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ నీలో ఉన్నది గనక, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ నీ మీదకి దిగుతుంది గనక అప్పుడు నువ్వు శక్తిహీనురాలు కావో, శక్తి లేని వాడివి కావో. కనుక నువ్వు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అందుకనే ఆత్మ తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కార్యాలను నా దేవుడు చేయటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? బలహీనులు అని నిన్ను ఎంతో మంది అనొచ్చు, చేతకాని దాని అని నిన్ను ఎంతో మంది అనొచ్చు, ఇక నువ్వు పని చేయలేవు అని ఎంతో మంది అనొచ్చు. నీకు ఆసక్తి ఉంటుంది కానీ నువ్వు పని చేయలేవని ఎంతో మంది హెచ్చరి చేయొచ్చు. నీ బాధను, నీ ఆలోచనను వాళ్ళు పట్టించుకోరు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు పొందుకున్నటువంటి ఆత్మలోనికి నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆత్మ తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ మొరంట, ఆ ప్రార్థన అంట నా దేవుడు విని నీ కార్యం చేయటం నా దేవుడు మొదలు పెడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను బలహీనుడను కాదు, నేను బలవంతుడను. నువ్వు బలహీనురాలుగా ఎందుకుంటున్నావు? శక్తిహీనంగా నువ్వు ఎందుకుంటున్నావు? నేను శక్తిమంతుడనే, సర్వశక్తి కలిగిన మనిషినే, సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి నువ్వెందుకు బలహీనురాలుగా అయిపోతున్నావు? నువ్వెందుకు శక్తిహీనురాలుగా అయిపోతున్నావు? నా ప్రభు ఇకనైనా ఆత్మ తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యాన్ని చేయటము నేను మొదలు పెడతాను. ఈ బలహీనతల నుంచి నేను విడిపిస్తాను. నీకు బలము కలిగేటట్టుగా నేను జీవింపజేస్తాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండేటట్టుగా నేను నీ ప్రార్థనకు ఒక శక్తిని, ఒక బలాన్ని నేను అనుగ్రహిస్తాను. దాని ద్వారా నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు, పని చేయటం మొదలు పెడతావు. అప్పుడు ఆసక్తి కలిగి ఉరికి ఎవరు చేయలేని పని కూడా నువ్వు చేయగలుగుతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ అధ్యాయము 26వ వచనం.
ఒకడు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపాలి. అప్పుడు అప్పుడు నేను నేను ఎక్కడ ఉందునో నేను ఎక్కడ ఉంటానో అక్కడ అక్కడ నా సేవకుడను నా సేవకుడను ఉండును. ఉంటాడు. ఒకడు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. అతనిని ఖచ్చితంగా ఘనపరుస్తాడు. దేవుని బిడ్డారా, ఆత్మ తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు పెట్టినవా, ఆయనను సేవిస్తున్నప్పుడు నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ఆయన ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే ఒకడు నన్ను సేవిస్తాడో అతనిని మాత్రమో నేను ఘనపరుస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారని ఆరాధనలో ఉంటూనే ఉంటారు, కానీ ఇంటికాడి పనులు, దేవుడు చెప్తున్నాడు, ఇంటికాడి పనులు గుర్తుకు రాగానే నీ ఆరాధన జీవితం అంట ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుందంట, నీ మనసు అంతా చేంజ్ అయిపోతుందంట. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, ఇక అలాంటివన్నీ తీసివేసుకొని నువ్వు నన్ను సేవించేటప్పుడు ఒక గనునిగా నిలబడాలని, దేవుని దగ్గర పొందుకుంటేటట్టుగా నువ్వు ఆరాధన చేయాలని దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నీ మనసు పరిశుద్ధాత్మ దేవుడు చేంజ్ చేయడు. నిన్ను ఎక్కడ నిలబెట్టాలనో నా ప్రభు అక్కడనే నిలబెడతాడు. అందుకనే అక్కడ నన్ను సేవించే వారిని నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను, వాళ్ళ మోడుగు నేను ఆలకిస్తాను, వాళ్ళ కన్నీరును నేను చూస్తాను, వాళ్ళకి కావలసినటువంటి నేను చేస్తాను. వాళ్ళు ఏది ఆశపడుతున్నారో అది నాకు ముందుగానే తెలుసు కనుక ఆ కార్యాన్ని చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానని నా దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుని సేవించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గణికపరుస్తారా? అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా ఆరాధనకి పోతుందమ్మా, ఎప్పుడు చూసినా మందిరానికి పోద్దమ్మా, ఎప్పుడు చూసినా అమ్మా ఆమెకేం పనిలే లేదమ్మా అనేవాళ్ళు ఉంటారు. లేరంటారా? అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమైపోద్దంటే నీవు ప్రేమిస్తున్నటువంటి నా యేసయ్యకు నువ్వు దూరం అయిపోతావు. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళు ఎంతమంది నిన్ను హెచ్చరి చేసినా కూడా నీవు సేవించుతున్నటువంటి దేవుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఏదో ఒక రోజు ఘనపరుస్తాడు, వాళ్ళందరి మధ్యలో నన్ను నిలబెడతాడు, వాళ్ళకు జరగని కార్యాన్ని దేవుడు నాకు చేస్తాడు. ఇది ఒక నీ హృదయంలో ఇదొక స్థిరమైన మనసును ఉంచుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు నీ హృదయం బలహీనత చెందదు, నీ మనసు బలహీనత కాదు. నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ హెచ్చడి చేస్తున్నటువంటి వారి దగ్గర నువ్వు ఉన్నావనుకో, నీ జీవితము కూడా ఒక మాదిరిగా మారిపోద్ది. ఎందుకంటే వాళ్ళకు నువ్వు వేరే జీవించడం మంచిది. హెచ్చడి చేసే వాళ్ళ దగ్గర మనం ఎందుకు కూర్చోవాలి? వాళ్ళతో మనకేం పని? అవసరం లేదు. నీకు సమయం ఉన్నప్పుడు దేవుని సేవించు, దేవుని ప్రార్థన చేసుకో. ఆయన ఖచ్చితంగా ఘనహీనత తీసేసి గనురాలుగా నిలబెడతాడు, గణరుగా నిలబెడతాడు. ఆయన నువ్వు ఏది అడుగుతున్నావో ఆయన ఖచ్చితంగా అడిగింది ఇస్తానన్న దేవుడు మాట తప్పకుండా ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడంతే. చూడండి, ఒక రాజుకు వాచ్మెన్. ఏంటిది? ఒక రాజుకు వాచ్మెన్. దేనికి? ఇంటికి. రాజు ఇల్లు ఉంటుంది, రాజు ఇల్లు. చాలా మంది హైదరాబాద్లో వాచ్మెన్లు ఉంటారు కదమ్మా. అట్లా ఒక ఇంటికి వాచ్మెన్. ఆ రాజు ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి భటులు ఉంటారు కదా, వాళ్ళందరిలో
ఒక నాయకుడు కావాలని వాళ్ళందరిలో ఒకరిని నాయకుడిగా చేశాడు. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా. మీరు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. అందరిలో ఒకరిని గనుడిగా చేశాడు, అంటే ఆ అందరి సీట్లలో కొంచెం పెద్దగా చేశాడు. ఏ విధంగా చేశాడు? ఇప్పుడు కొంతమంది ఆత్మీయతంగా బలపడతారు, కొంతమందికి దేవుడు వరాలు ఇస్తాడు. ఎందుకు దేవుడు వరాలు ఇస్తాడంటే బాగా ప్రార్థన చేస్తారు, ఆత్మీయత కలిగి ఇస్తారు కాబట్టి ఆయన ఘనతగా నిలబడాలని ఆ కోరిక వాళ్ళ మీద పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆ దేవుడు ఘనతగా ఎప్పుడైతే మనం నిలబెట్టారో, కానీ దేవుని మర్చిపోకూడదు. ఈ రోజులలో చాలా మంది ఒక ఘనతగా కాగానే, అన్నిటికన్నీ జరగగానే, మంచిగా పనులు దొరకగానే, సమృద్ధిగా కలగగానే, అన్నిటికన్నీ కాగానే దైవ సేవకుని వదిలిపెడతారు, దేవుని వదిలిపెడతారు. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వీళ్ళకేమవుతుందంటే దేవుడు ఘనతగా నిలబెట్టాడు కాబట్టి వీళ్ళు ఘనహీనంగా ఉన్నారు కదా, ఇక నాకేంది లే అన్నట్టు ఒక ఫీలింగ్ లోనికి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఘనతగా పెట్టినప్పుడు నువ్వేం చేయాలంటే తోటి వాళ్ళను కూడా సమాధానములోనే నువ్వు ఉంచాలి, వాళ్ళకు సమాధానం కలిగే నువ్వు జీవించాలి. ఎప్పుడైతే సమాధానం కలిగి నువ్వు జీవిస్తావో ఆ సమాధానాన్ని బట్టి నా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేయటం ప్రారంభిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే అక్కడ ఆయనను ఒక ఘనహీనంగా తీసేసి గనుడుగా నిలబెట్టాడు, పెద్దగా చేశాడు, గణపరిచాడు. రాజు అందరిలో ఇతన్ని గణపరిచాడు, ఆ చీటు పెద్దగా చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ వాచ్మెన్ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వాడు. స్తోత్రం చెప్పరా ఒకసారి గట్టిగా? ఈ వాచ్మెన్ ఎవరు? రాజు ఇంటి వాచ్మెన్ ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి వాడు. ఆ రాజు కింద ఉన్నటువంటి వాళ్ళంతా దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు. రాజు ఏం చెప్పాడంటే, మీరందరూ అతనిని ఇదిగో రాగానే దండం పెట్టాలి, రాగానే వందనాలు పెట్టాలి, రాగానే కాళ్ళు మొక్కాలి. ఇవి మీరు ప్రతిరోజు చేయాల్సినటువంటి పని అని ఒక శాసనాన్ని పెట్టాడు. ఎవరు? రాజు పెట్టాడు. ఈ శాసనం పెట్టాడు రాజు. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? నమస్కారాలు చేస్తాం. ఇక్కడ ఇంటి పెద్ద కాదు, అక్కడ అందరిలో డ్యూటీ చేస్తున్నటువంటి అందరిలో ఒకరిని దేవుడు గణపరిచాడు, జీతం కొంచెం పెద్దగా చేశాడు. 10,000 ఉన్నటువంటి జీవితాన్ని ఆయన 20,000 దాకా చేశాడు. పోనీ 30,000 ఉంటే 60,000 చేశాడు. ఆ విధంగా చేసేసరికి ఆయనకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని ఈ గర్వం వచ్చినప్పుడు చాలా మంది పిలిస్తే కూడా పలకరు. నీతో ఏం లెక్క ఉందిలే, అమ్మా గిరా అంటే సరేలే అయ్యా మళ్ళీ వస్తా ఉండు. ఇంటి పక్కలోళ్ళైనా ఇంటి వెనుకోళ్ళైనా, ఎందుకంటే ఆశీర్వాదం పొందుకున్నారు కాబట్టి, దేవుడు గొప్ప వాళ్ళగా చేశాడు కాబట్టి వాళ్ళకు మనటువంటి వాళ్ళని ఏమనిపిస్తామంటే చురుకునైపోతాం. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? గట్టిగా. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇతనికి మొక్కటం ప్రారంభించాడు. అయితే ఎప్పుడు చూస్తున్నారు కానీ ఈ దేవుని నమ్ముకున్నటువంటి వాడు దండం పెట్టట్లేదు. ఎవరు? ఈ వాచ్మెన్ పెట్టట్లేదు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఆహా వీడు మాత్రము ఇక్కడ ఉండేటట్టు వీలు లేదు, వీడు ఏదో ఒక రకంగా సంపాలంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా,
మీరు దేవుని అంగీకరించి బ్రతుకుతున్నప్పుడు మీ పక్క వాళ్ళు ఇదిగో దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు నీ మీద కోపం ఉండొచ్చు, నిన్ను దూషించవచ్చు, నిన్ను బలహీనత పరుచుండొచ్చు, నిన్ను అనరాని మాటలు అనొచ్చు. కానీ నా దేవుడు నిన్ను చూస్తున్నాడనేది నువ్వు మర్చిపోవు. ఆయన ఏదో ఒక రోజు వాళ్ళ తలలు కింద వేసి నిన్ను పైకి లేపటట్టుగానే దేవుడు ఆ విధంగా నిన్ను తిట్టిస్తాడు. నువ్వు ఒక పదునుగా రావాలని. ఇప్పుడు గొడ్డలి మనం సర్పించినప్పుడే ఏమవుతుంది? పదును వచ్చేస్తుంది. రాకేష్ గారు గొడ్డలి కత్తి 2 చేయించుకొని వచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కదరా చేయించుకొచ్చావా? తీసుకుపోయినావు కదరా, మరి ఎవరు చేయించారు కదరా? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తావా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోతారు. నేను వాడే చేయించినని నేను అనుకుంటున్నా. అయితే మనకు తెలివి వచ్చినప్పుడు, మనకు అన్నిటికన్నా ఉన్నప్పుడు వింటున్నావా, లోబడే మనస్తత్వం ఎప్పుడైతే మనలో ఉంటావో అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, నా దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు తెలివి తక్కువ పనులు చేయకండి, దేవునికి లోబడండి, దైవజనులు చెప్పినటువంటి మాట వినండి. మీ కుటుంబాలు అభివృద్ధి పరుస్తాయి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీ కుటుంబాలలో తరగని సంపాదన ఉంటుంది, మీ కుటుంబంలో ఏ అనారోగ్యాలు లేకుండా ఉంటాయి, మీ కుటుంబం ఎప్పుడు సమాధానంగా ఉంటాయి, మీ కుటుంబం ఎప్పుడు గొడవలు లేకుండా ఉంటాయి. మీ కుటుంబాల్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయటానికి నా దేవుడు ఇష్టపడతాడు, అది చేపిస్తాడంతే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లోబడే మనస్తత్వం ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడో ఎక్కడనో ఎక్కి ఉరుకులాడితే యాన్నో తట్టు తలిగి కింద పడిపోతాం. దాన్ని ఎవరు చూడలేరు, దాన్ని ఎవరు మాన్పలేరు. మళ్ళా గాయము చేసినటువంటి వాళ్ళే ఆ గాయాన్ని మాన్పుతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ గాయం ఎందుకు తగులుతుంది? మన దేవుడు గాయాన్ని చేయవాడు, గాయాన్ని మార్పువాడు ఆయనే. అందుకనే బుద్ధి తక్కువ పనులు మనం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నా. ఎవరి గురించో నువ్వు ఆలోచన చేస్తే నీ కుటుంబం చెడిపోతుంది. ఒక కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అది దేవునికి తెలుస్తుంది, ఆ తర్వాత దైవజనులకు తెలుస్తుంది. కానీ మీకందరికైతే తెలియదు కదా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పైకి భక్తి పనుల మాదిరిగా అవుపడితే లోపల భక్తిహీనత కలిగి ఉంటే నువ్వు దాన్ని గుర్తుపట్టలేవు. అది గుర్తుపట్టేది ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసు అది గుర్తుపడతాడు. అందుకనే మనుషులను చూసి మనం ఉత్సాహంగా గంతులు వేయకూడదు. ఏదో ఒక రోజు మనకు పొరపాటు అవుతుంది. అందుకనే నీళ్లు వస్తున్నప్పుడే అంట కట్టి పెట్టుకోవాలంట. కాస్త తలగడ వేసుకొనైనా కాస్త పండుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీళ్ళు వస్తున్నాయి, నువ్వు అంట కట్టి పెట్టినావు అనుకో, కాసేపు కూర్చున్నా కానీ అదంతా నిండిపోద్ది. ఆ నీళ్ళు వస్తున్నాయి, నువ్వు కట్టగట్టలేదు, అవి ఎడిపోతాయి ఇంకా. అందుకనే ఇప్పటి నుంచి నీవు నీ జీవితాన్ని కట్టుకునే వారిగా నువ్వు నిలబడాలి. ఎవరో కట్టని అవసరం లేదు. నీ కట్టడానికి దేవుడు ఉన్నాడే, నేను బలపరచడానికి దేవుడు ఉన్నాడే, నేను బలహీనతల నుంచి బలాభివృద్ధి కలగజేయడానికి శక్తి కలగటానికి దేవుడు ఉన్నాడే. మరి ఆయన పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? అంటే చిన్నతనం వస్తుందా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడెక్కడనో తన ఆలోచనలన్నీ తారుమారు చేసుకుంటారు. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, వాటినన్నిటిని తీసివేసి నా దేవుడు ఏమంటున్నాడు? నన్ను సేవించువాడు నేనేం చేస్తాను? గణపరుస్తా. అంతే అన్నాడా? నన్ను సేవించే వారిని నేను గణపరుస్తాను. దేవునికి తెలుసు కదా గణపరిచేది. మరి నువ్వు సేవించకపోవటం ఎట్లా? చెప్పిన పని వినకపోవటం ఎట్లా?
పక్కన చెప్పే వాళ్ళ మాట వినకపోతే ఎట్లా? నువ్వు చిన్నాను అని చెప్తారు, ఆ మాట వినకపోతే ఎట్లా? మళ్ళీ పోయినప్పుడు నీ మగం ఎట్లా చూస్తారు? వాళ్ళు చూడరు కదా. అమ్మా అర్థమవుతుందా? ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? స్తోత్రం 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 స్తోత్రం. అయితే మొక్కనందుకు వీని ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలంతే. వీడు ఈ రాజు దగ్గర కావాలి ఉండకూడదు, వీడు ఇక ఉండటానికి వీలలేదు అని వాడు బాగా తన మనసులో పెట్టుకొని తన స్నేహితులకు అందరికీ చెప్పారు. ఇప్పుడు పక్కన ఉంటారు కదా రాజు కింద ఉన్నటువంటి బట్టలంతా, అందరు ఒకటైపోయి ఒక్కడొకటైపోయి. అయితే ఏమైందో తెలుసా? ఎస్తేరు పుస్తకం వస్తారా? ఒక్కసారి ఆ మాట చదువుదాం మనము. ఎస్తేరు పుస్తకము, ఎస్తేరు పుస్తకము 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక్కసారి చదివి వినిపిస్తారా నాన్న? 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం ఎస్తేరు పుస్తకము. ఎస్తేరు పుస్తకము 6వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారమే ఆహామును ఆ వస్త్రములను ఆ ఆ గుర్రమును తీసుకొని మొర్దెకాయికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచ అపేక్షించు వారికి అపేక్షించు వారికి ఈ ప్రకారమే చేయదగునని ముందర చాటించాను. అతన్ని ముందర చాటించాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఆమాను రాజుకు చెప్తున్నటువంటి మాట. అయ్యా, ఒక మనిషి సహాయం చేస్తే, ఒక మనిషి చెప్పిన మాట వింటే, ఒక క్రమంలో చెప్పినట్టుగా జీవిస్తున్నటువంటి ఆ మనిషికి మనం ఏం చేయాలంటే, రాజా అతనిని మనము గణపరచాలి. ఏ విధంగా గణపరచాలంటే, రాజా నీ వస్త్రాలు, నీ గుర్రము విన్నావా, ఇవన్నీ తొలగించి ఆ గుర్రం మీద ఊరేగించి గణపరచాలని చెప్పాడు. అయితే ఆ రాజు ఏం చెప్తున్నాడంటే, అవను అక్కడ ఉన్నటువంటి మొర్దెకాయిని పిలువు, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఉన్నాడు కదా, ఆ మొర్దెకాయిని పిలువు అనగానే పిలిచాడు. ఇదిగో ఆమాను, నువ్వు ఇప్పుడు చెప్పావే ఇవన్నీ అతనికి చెయ్యి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఎవరిని కనపరచాలి? నా గుడ్డలు ఎవరికి వేయాలి? నా వస్త్రాలు ఎవరికి వేయాలి? నా గుర్రం ఎవరిని ఎక్కించాలి అని చూస్తే ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు ఆమాను తగ్గిపోయాడు. ఇదిగో మొర్దెకాయి ఘనతగా నిలబడ్డాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వీడు ఏమనుకున్నాడో తెలుసా? ఈ భూమి మీద వీడు ఉండకూడదు. ఎందుకంటే వీడు నాకు నమస్కారం పెట్టలేదు, నాకు దండం పెట్టలేదు, నాకు లోబడలేదు, వీడు ఉండటానికి వీలు లేదు. అంతే. భార్య దగ్గర పోయి చెప్పాడట, ఓ మా నాకు రాజు గణపరిచాడు, కానీ ఒక్కడే ఒకడున్నాడు, వాడు నాకు తిరకాలు చేస్తున్నాడమ్మా, నాకు మొక్కట్లేదని చెప్తే, ఆమెను ఒకవేళ అతడు మాత్రం ఒకవేళ యూదుడై ఉంటే జయం అతనిది అవుతుంది కానీ నీది కాదు అన్న. సొంతం భార్య అయినా కూడా ఇంట్లే. అందుకనే దేవుని బిడ్డలారా, దేవిని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మ తీవ్రత కలిగి మనం ప్రార్థన చేస్తాము, ఆయనను సేవించడం మొదలు పెడతాము.
అందుకని ఆత్మ నీలో ఉండాలి, ఎవరికి లోబడద్దు. ఆత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీలో ఉన్నది ఎవరో తెలుసా? ఆయనే ప్రభువైన యేసు. ఆ ఆత్మ తీవ్రత నీలో ఉండాలి. వెంటనే 50 మూరల ఉరికొయ్య పెట్టుకొని తిరుగుతున్నాడు. ఉరి తీయాలి అందరి ఎదటనని. ఆ ఉరికొయ్య పట్టుకొని నిలబడ్డాడు. రాజు పిలిచాడు. చివరిగా ఆ ఉరికొయ్య మీదనే ఉరిదిస్తానన్నోని ఉరిదీపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఒక జీవితంలో ఒక పని మనం చేస్తున్నప్పుడు దేవుని మర్చిపోకూడదు, సంఘం బిడ్డలను మర్చిపోకూడదు, దైవజనుని మర్చిపోకూడదు. మనము ఎప్పుడు కూడా ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఏదో ఒక రోజు మన బలహీనత పడవచ్చు, మనకు అనారోగ్యం రావచ్చు, ఆ ఉద్యోగమే పోవచ్చు, ఆ ఉద్యోగమే డిస్మిస్ చేయొచ్చు, పనులకే రానియకుండా ఉండొచ్చు. సంఘమంతా కలిసి ఇదిగో ఆమెను ఉద్యోగంకి వెళ్ళి తీసివేశారు, ఆమెకు పనులు రానియట్లేదు, బలహీనత పడింది, మనమందరం ఐక్యత కలిగి మనం ప్రార్థన చేద్దామని ఎవరికి వస్తుంది ఆ మాట? ఎవరికి వస్తుంది? సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు అందరికి వచ్చేస్తుంది. అందుకనే కొంచెము నన్ను అయిష్టైనంత మాత్రాన, కొంచెము నీకు అన్నిటికన్నీ ఉన్నంత మాత్రాన సంఘానికి వ్యతిరేకంగా నువ్వు చేయకూడదని నా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారు? ఇక్కడ ఎందుకు నేను బలహీనతగా ఉండాలి, ఇక్కడ ఎందుకు బలహీనతగా ఉండాలి? ఎందుకు? ఇప్పుడు వాళ్ళను ద్రోహం చేశాను, అల్ల పోయి నేను కూర్చుంటే ఉద్యోగం పోయింది, అల్ల పోయి నేను కూర్చుంటే నాకు పనులు దొరకలేవు, అల్ల పోయి కూర్చుంటే నాకు అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు చిన్నతనంగా మేము ఎందుకు కూర్చోవాలి? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు ఎందుకు కూర్చోవాలని వీళ్ళు ఏం చేస్తారంటే వేరే పరలోకం, ఇప్పుడు వేరే స్టెప్ వేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ స్టెప్ ఎందుకు వేస్తున్నారు అనేది సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు గమనించాలి. అది ఇప్పుడు అర్థమవుతుందా దేవుని వాక్యము? ఇక్కడ ఆమాను చేసిన పని అది. మర్దకాయ కరెక్ట్ గా ఉన్నాడు, ఆమాను కరెక్ట్ గా లేడు. అదే ఆమాను కరెక్ట్ గా ఉంటే మొర్దెకాయిని దేవుడు గణపరిచేవాడు కాదు. ఆమాను కరెక్ట్ గా లేకపోవటం వలన దేవుడు మొర్దెకాయిని గణపరచడం మొదలుపెట్టాడు. అందుకనే దేవుని బిడ్డారా, నీకు ఒక స్థితి ఇచ్చినప్పుడు దేవునికి లోబడాలి, సంఘానికి లోబడాలి, ఆత్మీయతకు లోబడాలి. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవుడు ఎదిగిస్తాడు, అనారోగ్యాన్ని రానియాడు, ఆత్మీయ జీవితం ఉంచుతాడు, కావాల్సినటువంటి ధన నిధులు నీకు సమకూరుస్తాడు. ఇంకా ఏం కావాలో, నువ్వు ఇంకా ఏ విధంగా ఎదగాలనో ఆ ఆలోచనలు అన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్పలేదు. ఆమాను భార్య చెప్పినా వినలేదు. యూదుడైతే, దేవుని నమ్ముకున్నాడైతే మనం గెలవలేమయ్యా, విజయం ఆలదే అవుతుంది. అయితే దేవుని నమ్ముకున్నారు అంతే. ఎంతమందిని చూడట్లేదు నేను, వాళ్ళు పైకి వస్తున్నారా అంటే పరిశుద్ధాత్మ సంఘము వేరు, పరిశుద్ధ ఆత్మ లేని సంఘం వేరు. పరిశుద్ధాత్మ సంఘములో దేవుడు క్రియ చేయటం మొదలు పెడతాడు. ఇది బాగా గమనించాలి మీరు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు క్రియ చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు నిలబడతావో దేవుడు నేను అభివృద్ధి పరచడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి 2వ మాటలోనికి మనం వద్దాం. ఒక భక్తుడు అంటున్నాడు, నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవించను. మాకు ఎవరితోటి అవసరమో లేదు, వాళ్ళెటన్నా పోని, మాకు సంబంధం లేదు. మరి మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ మాట పోతుందంటే ఆమెతో పాటు వెళ్ళిపోతారు. భక్తి కలిగినటువంటి వాళ్ళంతే, భక్తి హీనులు కలిగినటువంటి వాళ్ళంతే.
ఎటు పోతురో అటుమాగానే వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. నా ప్రభు చెప్తున్నాడు, దీన్ని మనము గమనించి ఫాస్ట్గా ఎవరు లేరేంద్రా, గమనించి మనము ముందుకు వెళ్ళేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసు. మేమైతే ఆయన చెప్తున్నటువంటి మాట, ఒక భక్తుడు, మేమైతే మా కుటుంబం అందరము మేము యెహోవాను సేవిస్తాం. మీరు సేవించండి, సేవించకపోండి. మీరు ఆరాధించండి, ఆరాధించకపోండి. మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించకపోండి. మీరు ఎట్టనే పోండి. మేమైతే, మా కుటుంబం అయితే యేసయ్య పాదాలు పట్టుకుంటాం. ఆయన ఏది చెబితే అదే వినుకుంటూ ముందుకు వెళ్తాం. దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలో రావాలి. ఎప్పుడైతే ఈ నిరీక్షణ కలిగి మనం జీవిస్తామో, అభివృద్ధి పరచడం దేవుడు మొదలు పెడతానే ఉంటాడు. అసలు ఎవరితోటి నీకేం పని అమ్మా? అసలు పనేంది? దేవుని మందిరం వదిలిపెడితే ఎవరు ఎక్కడో అక్కడనే వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు కూడుకుంటాం? ఆదివారం రోజు కూడుకుంటాం. మరి దేవుడు ముఖ్యమా నీకు? పక్క వాళ్ళు ముఖ్యమా? ఎవరు ముఖ్యం మీకు? అమ్మ, ఎవరు ముఖ్యం కావాలి? దేవుడు ముఖ్యం. అయితే అందుకనే ఆయన చెప్తున్నాడు, మేమైతే మా కుటుంబం అంతా దేవుని సేవిస్తాం. మీరు ఎటన పోండి, మీరు నమ్మండి, నమ్మకపోండి. ఖచ్చితంగా అయ్యా నువ్వు కూడా రా మా ఇంట అంటే మేము రాము. ఎందుకయ్యా నువ్వు ఒక్కనివి? ఎందుకయ్యా నువ్వు రా అంటే నేను రాను. నేను ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేసే వాళ్ళము, ఆత్మీయత కలిగి మేము జీవించే వాళ్ళము. మేము దేవుని తప్ప మేము ఎక్కడికి వెళ్ళము. అది చదవండి, ఆ మాట చదవండి. యెహోషువ పుస్తకము 24వ అధ్యాయం 15వ వచనములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు యెహోషువ పుస్తకము పాత నిబంధన గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. 24:15వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట. వినండి, యెహోవాను సేవించుట. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని నది అవతల మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీల దేశముల మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి. అంతే ఉందా? మీరెవరిని సేవించ కోరుకొనినను మీరు ఎవరిని సేవించకోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మేమైతే దేవుని అంగీకరించాము. మీరు మళ్ళీ పూర్వంలోనికి మీరు వెళ్ళిపోండి. మీ తాతలు ముత్తాతలు కొలుస్తున్నటువంటి దేవతల దగ్గరికి మీరు వెళ్ళండి. అది నాకు సంబంధం లేదు. మీరు ఏదైనా చేసుకోండి. కానీ నన్ను బలపరిచిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచిన దేవుడు, నేను మాత్రము, మా కుటుంబం మాత్రము మేము యెహోవాను సేవిస్తాం తప్ప మేము ఎక్కడికి వెళ్ళాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన కుటుంబాలలో కొంత
ఆలోచన ఎట్లొస్తుందంటే పూర్వం నుంచి కొన్ని చెప్తా ఉంటారు. పూర్వంలో ఉన్నటువంటి కొన్ని చెప్పుకుంటూ పోతే ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు. ఆత్మీయ జీవితం పాడు ఎప్పుడైతుందో సాతానుడు వచ్చి నీ మీద కూర్చేస్తున్నాడు. వాడు కూర్చొని నిన్నేం చేస్తాడో తెలుసా? వాడు ఏం చేయడు, నువ్వు పనులు చేస్తున్నప్పుడు దానికి ఖరాబు చేస్తాడు. ఇక నేను వెళ్ళాలి, పని చేయాలని ముందుకు వెళ్తావు, నీ పని సరిపోదు, బలం చాలకపోతావు. అప్పుడే అనారోగ్యం రావచ్చు, అప్పుడే బలహీనత రావచ్చు. వాడు అది గురి పెడతాడు. వాడు మొట్టమొదటి చేసేది శక్తిహీనత కలిగేటట్టుగా ఆడు చేస్తాడు. మన దేవుడు ఏం చేస్తాడంటే మీరు పని చేసుకొని బ్రతకండి అనేమో మన దేవుడు చెప్తాడు. వాడేం చేస్తాడంటే నువ్వు పని చేసుకోవద్దనేమో వాడు చెప్తాడు. అయితే నువ్వు ఈ దేవుని కొలుస్తావా లేక ఈ దేవుని కొలుస్తావు? మేమైతే మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దేవునే మేము సేవిస్తామని చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పూర్వములో ఉన్నటువంటి జోలికి మీరు వెళ్ళకూడదనే దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఎక్కడ అభివృద్ధి పరిచాడో, నీకు ఎవరు మేలు చేశాడో, నీ అనారోగ్యం ఎవరు విడుదల కలగజేశాడో, నీ జీవితాన్ని ఎవరు మార్చాడో ఒక్కసారి నీ మైండ్కి తెచ్చుకొని నీవు ఒక ఆలోచన చేసుకొని ఆ పద్ధతిని బట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తావో దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఎదిగియటం మొదలు పెడతాడు దేవుడు. అంతే. అందుకనే బ్రతికించినటువంటి దేవుణ్ణి, ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అదే ఇంకొక మాట చదువుతారా? నేను ఆ మాట మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. అదే 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము అవుదుము గాక. మళ్ళీ వెంటనే వాళ్ళ మైండ్ అంతా తిరిగిపోయింది. ఎప్పుడైతే సంఘములోనైనా ఇంట్లో అయినా ఎవరు ఏదైనా చెప్తే వాళ్లకు మనము లోబడకూడదు. మన దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆరాధించటానికి అర్హత కలిగినటువంటి దేవుడు, చేతులెత్తి దండం పెట్టడానికి యోగ్యత కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అందుకనే అనేకమైనటువంటి మాటలు చెప్పచ్చు, కానీ ఆయన ఏమన్నాడు? వద్దు, నేను ఎల్లను, మీరు ఎట్టన పోని అన్నాడు. వాళ్ళ మనసుకు ఏమొచ్చిందో తెలుసా? అబ్బో మనము వెళ్ళకూడదు, ఎందుకో మనము శాపగ్రస్తులం అయిపోతాం. మనం ఇంత ఆశీర్వదించబడ్డామే, ఈ ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం, శాపగ్రస్తులుగా అయిపోతాం. అయ్యా మేము మాట చదువు, ఆ మాట చదువు నాన్న, ఆ మాట చదువు, మళ్ళీ చదువు, ఆ మాట చదువు. అందుకు ప్రజలు అందరూ మళ్ళా ఆ ఒక్కడి ద్వారా ప్రజలందరూ యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులం అవుతాము. అందుకనే అయ్యా నువ్వు పూజించినటువంటి దేవుణ్ణే మేము పూజించాము, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నాం, కానీ మేము ఎక్కడికి వెళ్ళామయ్యా. మేమందరము మన అందరం కలిసి యెహోవానే సేవిద్దాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మన దేవుడి శాపాలు రానియాడు, అనారోగ్యాలు రానియాడు, మాంత్రికుని రానియాడు, దయ్యాన్ని రానియాడు, ఏది కూడా చెడు చేసేది నీ ఇంటి దగ్గరికి దేవుడు రానియాడు అసలే. బ్రతుకుతే క్రీస్తు కనుక నువ్వు బ్రతకాలి, చావైన లాభం అనుకోవాలి దేవుని కొరానికి, అప్పుడు నువ్వు జీవించబడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు వింటానంటే ఇంకొక మాట చెప్తాను, వినగలుగుతారా అమ్మా? వింటారైతే చదవండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 24వ వచనం నాన్న. 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరో ఏదో మాట అంటే బలహీనత చెడిపోతారు వెంటనే. ఆయన ఏమంటున్నాడు? నాకు ఇచ్చినటువంటి సువార్త భారము నా శరీరం మీద దెబ్బలు కొట్టినా ఒకటే, నా శరీరాన్ని హానికరం చేసినా ఒకటే, నేను అనారోగ్యం పాలైనా ఒకటే, నేను మాత్రము తుదముట్టిస్తాను. నేను తుదముట్టిస్తాను. ఎందుకో తెలుసా? నా దేవుడు ఎవరికి ఇయ్యనటువంటి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నేను ఒక సువార్త ప్రకటించాలని, ఆయన సేవ చేయాలని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అది ఆ భారాన్ని పెట్టుకొని నేను నా శరీరం సహకరించకపోయినా సరే నేను మాత్రము నా శరీరం మంచిదని ఎప్పుడు కోరుకోను. ఒక దెబ్బ పడుతుందంటే అబ్బో నేను భయపడతానని ఎప్పుడు భయపడను అంటున్నాడు ఆయన అక్కడ. నా శరీరాన్ని నేను ప్రేమించుకోను. నేను ప్రేమించేది మాత్రము నా ప్రభువైన యేసునే ప్రేమిస్తానంతే. నేను చనిపోయినా ఆయన కొరానికి నేను తుదముట్టిస్తాను. నాకిచ్చినటువంటి ఆ పరిచర్య భారాన్ని, ఆ సువార్తను నేను తుదముట్టిచ్చేస్తాను. కానీ నా శరీరాన్ని వెనక్కి తీసుకోను అంటున్నాడు. ఈరోజు మనం పోయి ఒక ఇంటి ముద్దల సువార్త చెప్తుంటే అక్కడ అన్యులే ఉన్ని సువార్త చెప్తుంటే వాళ్ళందరూ ఒకటే అయితే ఈయన కూడా అలాగే మాట్లాడతాడు, ఈయన కూడా అలాగే మాట్లాడతాడు. ఇంకా నువ్వు దేవుని అంగీకరించి బ్రతికిన కారణం ఏందిగా? వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన నా దేవుని నువ్వు మరచటానికి ఎట్లా మనసు వస్తుంది? ఆ మనసు నీకు ఎట్లా చేంజ్ అవుతుంది?